ట్రూ టుడే న్యూస్ కి స్వాగతం. కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో మట్టి ఇండ్లలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు అందలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు ఇస్తామని మాయమాటలు చెప్పడమే, తమకు ఎలాంటి పథకం అమలు చేయలేదని మట్టి ఇండ్లలో బతుకుతూ జీవనం కొనసాగిస్తున్నాం. కొందరికి ఖాళీ స్థలాలు ఉన్నాయని, ప్రభుత్వ పథకాలు తమకు అందేలా చూడాలని, దళితులు అంటేనే చిన్న చూపు చూస్తున్నారని, కల్వకుర్తిలో పడుతున్న భారీ వర్షాలకు తమకున్న మట్టి ఇల్లు కూలి తమ ప్రాణాలు పోకముందే ప్రభుత్వం నుండి వచ్చే పథకాలకు తమకు అమలు చేయాలని, ఖాళీ స్థలం ఉన్న వారికి ప్రభుత్వ పరంగా 5 లక్షలు ఇవ్వాలని, ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకాశం ఇవ్వాలని వారు మీడియాను కోరారు. ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ కాలనీ నివాసులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుత్తమ్మ. నాకు డబుల్ బెడ్రూమ్ అన్న అది ఇవ్వండి, లేకపోతే ఉన్న స్థలం వల్ల మాకింత లోన్ అని స్టార్ట్ చేయండి సార్. మీకు నమస్కారం పెడుతున్నాను. తెలంగాణ మాల మహానాడు నాగర్కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు, అలాగే కాలనీవాసి సుభాష్ నగర్ కాలనీవాసి. ఇక్కడ చాలా ఇండ్లు ఉన్నాయి, ఇట్లా కూలిపోయే స్థితికి ఉన్నాయి. ఈ కాలనీ మొత్తం దాదాపు అసలు ఇట్లా ఉన్నాయి. వీళ్ళు నైట్ పూట వర్షాలు వస్తే కూలిపోయే ప్రమాదాలు ఉన్నాయి. అందులో వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇలాంటి ఇల్లు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభుత్వానికి కోరేది ఏంటంటే ఇలాంటి ఇల్లు దృష్టిలో పెట్టుకొని, దాదాపుగా చాలా ఉన్నాయి, ఇలాంటి దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు తగిన న్యాయం అంటే వీళ్ళకు డబల్ బెడ్రూమ్ కానీ, ఇప్పుడు 5 లక్షలు కానీ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి కేటాయించాలి. కృషి లైన్లు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా డబల్ బెడ్రూమ్ కానీ, 5 లక్షల లోన్ కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని కోరుకుంటున్నాను.